హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండకాయ అనే డైలాగ్ ఉంటుంది కదా, అందులో నుండి నేను ఒక కర్రీ చేస్తున్నాను. అదేంటో మీరు గెస్ చేయండి. ఆయనత గుండకాయ కర్రీ అని అనుకునేరు, కాదు, బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ కర్రీ అంటే బెండకాయ సూప్. ఎప్పుడు చెప్పే ప్రాసెసే. ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీ కావాల్సినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుకున్నాక ఆనియన్, మిర్చి వేసేసుకోవాలి. మళ్ళీ మిర్చిని, ఆనియన్ని కలుపుకోవాలి. కాసేపు అయ్యాక ఇంకా నేను కరివేపాకు వేసాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇంకా నేను పసుపు అయితే యాడ్ చేసేసాను. మా మమ్మీ టూర్కి వెళ్ళిన నుండి నేనే వంట చేస్తున్నా కదా, నా ప్రతి వంటలో అల్లం ఉండదు చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే అల్లం పేస్ట్ అయిపోయింది, నాకేమో అల్లం పేస్ట్ చేయడం రాదు. అందుకనే ఇంకా అల్లం అయితే వేయట్లేదు. మా మమ్మ వచ్చినాకనే మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేశాకనే అల్లం వేసుడు ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా బెండకాయలు యాడ్ చేసేసాను. బెండకాయ ఫ్రైకి ఏమో బెండకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా సూప్కి అయితే కొంచెం పొడిగే కట్ చేసుకోవాలి. బెండకాయలు వేయడం అయ్యాక మంచిగా కలుపుకోవాలి, పసుపు అంతా అంటేలా. నేను చెంచాని గిన్నెకి అలా కొడితే గుళ్ళో గంట కొట్టినట్టు కొడుతున్నావని అంటున్నారు. అలా కొడితే నాకు వంట చేసిన ఫీలింగ్ వస్తుంది, లేకుంటే ఆ రోజు ఎందుకో వంట చేయలేదని అనిపిస్తుంది. నాకు ఎట్లా అంటే ఆ స్పూన్కి ఏదన్నా అంటుకొని ఉంటే అది మొత్తం మళ్ళీ అందులో పడేలాగా కొడతా. అది పడకుంటే నేను దాన్ని ముట్టుకోను, ఎందుకంటే కాలుతుంది కదా. సో అందుకే దాన్ని అట్లా కొడుతూనే ఉంటాను, ఇంకా అది ఇచ్చి అదే పడిపోవాలల్లా. ఇంకా బెండకాయలు మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే కారం, ఉప్పు అయితే వేసేసాను. ఇంకా బెండకాయ వక్కలకి ఉప్పు కారం పట్టేలా కలిపేసి అది ఫ్రై కావడానికి కాసేపు అయితే ఉంచాను. ఇంకా మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ అయితే వదిలేసాను. 5 మినిట్స్ అయ్యాక ఇంకా క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కలిపాక ఇంకా నేనైతే చింతపండు రసం అయితే పోసేసాను. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఇంకా మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టుకి కరివేపాకు తెంపేసి ఇంకా అందులో అయితే వేసేసాను. చింతపండు పోసాక ఎట్లయినా కారం, ఉప్పు తక్కువ అవుతుంది. సో అందుకనే మళ్ళీ నేను కారం, ఉప్పు అయితే వేసేసాను. కాసేపు అలా కలిపాక ఇంకా నేను క్యాప్ అయితే పెట్టేశాను. మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసేసరికి మంచిగా సాంబార్ అంటున్నది బెండకాయ చారు కదా, బెండకాయ చారు అయితే మంచిగా మసులుతుంది. ఇంకా బెండకాయలు ఉడకలేదని ఇంకా మళ్ళీ క్యాప్ అయితే పెట్టేశాను. క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాక తీసేసరికి బెండకాయల కలర్ అయితే చేంజ్ అయింది. అలా బెండకాయ కలర్ చేంజ్ అయితే బెండకాయలు ఉడికినట్టు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.